ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముదిరాజు మహాసభ ఒకే ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ముదిరాజులను రిజర్వేషన్ అంశంపై ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏకు మార్చాలని, అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముదిరాజ్ కార్పొరేషన్లో 1000 కోట్ల నిధులు సమకూర్చాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చెరువులపై, కుంటలపై, రిజర్వాయర్లపై సంపూర్ణ హక్కులు ముదిరాజులకు కల్పించాలని, అదేవిధంగా వివిధ అంశాలతో కూడిన అంశాలన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మండల రెవెన్యూ కార్యాలయాల ద్వారా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులకు చేరే విధంగా వినతి పత్రాలు సమర్పించాలని ఒక కార్యక్రమాన్ని తెలంగాణ ముదిరాజు మహాసభ తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ అన్న ఇచ్చిన ఒకే ఒక పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలోని 33 జిల్లాలు కూడా, ఆ జిల్లాల్లో ఉన్న అన్ని మండల కేంద్రాల్లో ఉన్న ముదిరాజులందరూ కూడా తండోపతండాలుగా కదిలి ఈరోజు రెవెన్యూ ఆఫీసులలో వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. నిజంగా ఈరోజు ఒక్క పిలుపుతోటి ముదిరాజులందరూ కూడా ఒక ఉద్యమం లాగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ఈరోజు సంఘాలకు అతీతంగా పనిచేస్తున్న ముదిరాజులకు, పార్టీలకు అతీతంగా పనిచేస్తున్న ముదిరాజులందరికీ కూడా ఈరోజు ఒక రాష్ట్ర యువత అధ్యక్షుడిగా వారి పాదాలకు అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యమంత్రి గారు మరి ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు మరి వారం రోజులుగా ఈరోజు ముదిరాజులందరూ కలిసి రెవెన్యూ కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పిస్తుండే మీరు స్పందించడం లేదు, మీ మంత్రి మండలి స్పందించడం లేదు. నిజంగా ఈరోజు మీరు ఎన్నికలకు ముందు, సార్వత్రిక ఎన్నికలకు ముందు ముదిరాజులను బీసీ నుంచి బీసీకు మారుస్తా, అది నేను తీసుకుంటా బాధ్యత అని చెప్పారు. మరి ఎన్నికల తర్వాత మరి ఇంత పెద్ద ఉద్యమం ఈరోజు గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నప్పుడు మీరు కానీ మీ మంత్రి మండలి కానీ స్పందించకపోవడం నిజంగా ఇది ముదిరాజులను అవమానించినట్టే అవుతుందని ఈ సందర్భంగా మీకు మరొకసారి తెలియజేస్తాను. మీరు ఏదైతే ఉద్యోగాలు వేస్తారో ఆ ఉద్యోగాలు వేయకముందే ఈ ముదిరాజులను బీసీ నుంచి బీసీకు మార్చాలని ఈ యాదాద్రి జిల్లా బొమ్మలరామపురం మండలం నుంచి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి మా యొక్క డిమాండ్లు ఏవైతేనో వాటిపైన మీరు స్పందించాలని, మీరు కానీ మీ మంత్రి మండలి వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా ఇక్కడ నుంచి మీకు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. జై గుజరాత్.